బాధ పెట్టానేమో. కానీ ఇదిగో ప్రభా, మరొకసారి నీ దగ్గరకు వస్తున్నాను. నీవే నా దిక్కు, నీవే నా శరణం. నువ్వు కాకపోతే ఇంకా నాకు ఎవరు తెలియదు ప్రభా. నువ్వు కాకపోతే ఇంకా నన్ను రక్షించగలిగిన వారు ఎవరు లేరు ప్రభా. నువ్వు కాకపోతే నాకు సహాయం చేయగలిగిన వారు ఎవరు లేరు ప్రభా. ఇప్పటికే మనుషుల మీద తుణీకరించారేమో, మనుషులు నీ జీవితాన్ని చూస్తే చీ అన్నారేమో, మనుషులు నేను అవమానంగా మాట్లాడుతున్నారేమో. దేవుడు అన్నాడండి, నమ్మదగిన దేవుడు అన్నాడు, నిన్ను పైకి హెచ్చించగలిగిన దేవుడు అన్నాడు. అదే పనికిమాలిన జీవితాన్ని అనేక వేలాది లక్షలాది కోట్లాది మందికి ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడండి. నీ తలను పైకి ఎత్తించగలిగిన దేవుడు ఉన్నాడు. దుఃఖిస్తాను కదా దేవుడి దగ్గర రా, గిల్టీ ఫీల్ అవుతాను కదా దేవుడి దగ్గర రా, అపరాధ భావంతో లోకల్ని ఇంకా నాశనం అయిపోతాను కదా దేవుడి దగ్గర రా. నీకు నూతన అవకాశాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఎంత కాలం అయింది కాదు, ఎంత వయసు అయింది కాదు, ఎంత కుటుంబాన్ని పాడు చేస్తున్నావు కాదు. ఇప్పుడు నీ జీవితాన్ని పాడు చేసుకున్నామో, విడాకులు తీసుకున్నారేమో.